హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అండ్ కొన్ని ర్యాండమ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే. సో మన టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. దీనికంటే ముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం గుర్తుంది కదా? ఫెమా అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవాళ వచ్చి కొన్ని ర్యాండమ్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం ఎకనామీలో. ఇవి నోట్స్ ఏం అవసరం లేదు, మీకు ఇవి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటే చాలు. సో ఇవాళ టాపిక్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్, రైట్? సో అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? పీపుల్ వితౌట్ ద జాబ్స్ బట్ willingly able to work for pay and activity, right? People without the jobs but willing and able to work for a pay and activity. సో ఎవరైతే జాబ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారో, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఓకే, వర్క్ చేయగలరు, బట్ వాళ్ళకి ఎలాంటి జాబ్స్ లేకపోవడం అనేది అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. గాట్ ఇట్? బట్ ఎవరైతే చేయలేరు లేదా విల్లింగ్గా లేరు, అది వేరే సెక్టార్ కిందకి వస్తుంది. బట్ ఎవరైతే జాబ్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారో, ఎవరైతే వర్క్ చేయగలరో, చేతులు కాళ్ళు అన్ని బాగానే ఉన్నాయని వర్క్ చేయగలరు యాక్టివ్గా, ఓకే, వాళ్ళకి జాబ్ లేకపోతే అది అన్ఎంప్లాయ్మెంట్ కింద తీసుకుంటాం అనమాట. లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? పర్సన్ వర్కింగ్ ఆర్ సీకింగ్ ఫర్ ద జాబ్, అంటే పర్సన్ హూ ఈజ్ సీకింగ్, ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, ఓకే, ఆర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, దట్ కమ్స్ అండర్ లేబర్ ఫోర్స్. ఓకే. నెక్స్ట్, మెజర్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా మెజర్ చేస్తాము అంటే అన్యూజువల్ స్టేటస్ అప్రోచ్, లాంగ్ టర్మ్ అప్రోచ్, నో గెయిన్ఫుల్ వర్క్ ఫర్ మేజర్ టైం. ఓకే. సో మెజర్ ఎలా చేస్తాము? అన్యూజువల్ స్టేటస్ అప్రోచ్, దట్ ఈస్ లాంగ్ టర్మ్ అప్రోచ్. స్టేటస్ అప్రోచ్ అంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టాట్స్ తీసుకుంటాం అనమాట. ఓకే, పర్టికులర్ సెట్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్టాట్స్ తీసుకొని చెక్ చేస్తాము. ఇట్స్ లాంగ్ టర్మ్, ఎందుకంటే చాలా ఏళ్ళ వరకు మనం తీసుకొని ఆ స్టాట్స్ కలెక్ట్ చేసుకుంటాం. సెకండ్ ఏంటంటే నో గెయిన్ఫుల్ వర్క్ ఫర్ మేజర్ టైం. ఓకే, వర్క్ చేస్తున్నావు బట్ దెర్ ఇస్ నో గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్, యూ ఆర్ డూయింగ్ వర్క్ ఫర్ ఫ్రీ, అది ఎంప్లాయ్మెంట్ కిందకి రాదు కదా. నో గెయిన్ఫుల్ వర్క్ ఫర్ మేజర్ టైం ఆల్సో కమ్స్ అండర్ ద మెజర్మెంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్, వీక్లీ స్టేటస్ అప్రోచ్, 7 days నాట్ ఈవెన్ 1 hour వర్క్. ఓకే, 7 డేస్లో ఒక అవర్ కూడా వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంటే, ఓకే, ఇది కూడా మెజర్మెంట్ కింద, ఇది కూడా అన్ఎంప్లాయ్మెంట్ కింద మెజర్ చేసుకుంటాం. డైలీ స్టేటస్ అప్రోచ్ అంటే హాఫ్ డే వర్క్ లేదా 4 to 8 hours వర్క్ ఫర్ ఆల్ డే ఆర్ నో అవర్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ఎంప్లాయిడ్. అంటే ఓన్లీ హాఫ్ డే వర్క్ ఉంది లేదా 4 to 8 hours వర్క్, ఫుల్ డే హాఫ్ డే వర్క్ కూడా లేదు, లేదా 4 to 8 hours వర్క్ అంటే ఫుల్ డే వర్క్ లేదు, లేదా ఒక హవర్ కింద వర్క్ కూడా లేదు, ఇవన్నీ అన్ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తాయి. ఓకే, అట్లీస్ట్ హాఫ్ డే వర్క్ లేదు, ఓన్లీ ఫుల్ డే వర్క్ లేదు, ఆర్ ఎల్స్ నో 1 అవర్ బేసిస్లో వర్క్ కూడా లేదు. ఎందుకంటే ఇది అవర్ బేసిస్ వర్క్ అంటే కొన్ని కంట్రీస్లో ఏంటంటే దే ఓన్లీ వర్క్ ఫర్ 6 hours, రైట్? సో హవర్ బేసిస్లో పే ఉంటుంది వాళ్ళకి, యూఎస్ లాంటి చోట్ల. సో అందుకే నో హవర్ వర్క్ అనమాట. ఒక హవర్ వర్క్ చేసినా కూడా నువ్వు ఎంప్లాయిడే, కానీ ఇక్కడ హవర్ వర్క్ కూడా లేకపోతే అన్ఎంప్లాయిడ్. ఓకే, 4 to 8 hours అనే టైం ఫ్రేమ్ ఉంటుంది మన ఇండియాలో, 6 hours, 8 hours, 7 hours వర్కింగ్. అలా లేకపోయినా అన్ఎంప్లాయిడ్. కొందరు 5 hours వర్క్ చేస్తారు, కొందరు 8 hours వర్క్ చేస్తారు, కొందరు 10, 11 hours వర్క్ చేస్తారు. సో డిపెండ్స్, కానీ మినిమం అయితే 4 hours వర్క్ చేయాలి ఒక ఫుల్ డే వర్క్ అవ్వాలంటే, ఓకే, 4 to 8 hours. మామూలుగా అయితే 8 hours, బట్ ఇక మన కంట్రీలో ఇట్లా అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తారు, దట్స్ ద సెకండరీ. ఆ తర్వాత డైలీ స్టేటస్ అప్రోచ్, హాఫ్ డే వర్క్ కూడా లేకపోవడం కనీసం, ఇవన్నీ అన్ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ అంటే ఎక్కువ స్ట్రక్చర్ అనమాట, ఆటోమేషన్, టెక్నాలజీ, ఈ రెండిటి వల్ల. టైప్స్ అంటే దేని వల్ల అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది. టైప్స్ ఇందాక మెజర్ ఎలా చేస్తాము, ఇప్పుడు టైప్స్ అనమాట. స్ట్రక్చరల్ అంటే ఎక్కువ స్ట్రక్చర్. ఎకలాజికల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెవలపర్స్ ఉన్నారు, రైట్? ఈ రోజుల్లో ఏఐ ఉంది కదా. సో ఇంతకుముందు ఏంటంటే కోడ్ రాయాలంటే డెవలపర్స్ డిస్కస్ చేసుకొని, మనకి వేరే వేరే సైట్స్ సీనియర్ డెవలపర్స్ దగ్గర నుంచి అసిస్టెన్స్ తీసుకొని అలా కోడ్ డిప్లాయ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మనకి ఏమొచ్చినాయి? స్టాక్ ఓవర్‌ఫ్లో వచ్చినాయి, గిట్ వచ్చినాయి, రిపోజిటరీస్ వచ్చినాయి. సో అందులో నుంచి చేశారు. అది సెమీ ఆటోమేషన్ అనుకోవచ్చు. అంటే సెమీ ఆటోమేషన్ అంటే స్టాక్ ఓవర్‌ఫ్లోలో ఎవరైనా కోడ్ పెట్టారనుకోండి, స్టాక్ ఓవర్‌ఫ్లోలో ఎవరైనా కోడ్ పెడితే, ఓకే, సేమ్ నీ ప్రాజెక్ట్‌కి సిమిలర్ రిక్వైర్మెంట్‌లో కోడ్ ఉందంటే దాన్ని కస్టమైజ్ చేసుకొని మన ప్రాజెక్ట్‌లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, అది
ఇదొక అంటే ఒక ఇంతకుముందు జనరేషన్‌లో డెవలపర్స్ ఏమో మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని కాబట్టి నేను చెప్తాను మీకు జస్ట్ ఎన్ ఓవర్‌వ్యూ. సో, ఎక్కడ ఆటోమేషన్ టెక్నాలజీ కమ్స్ ఇంటూ ద పిక్చర్ అంటే డెవలప్‌మెంట్ కోసం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఇంతకుముందు ఒక 1990స్ జనరేషన్‌లో ఏంటంటే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి డెవలపర్స్ అనేవాళ్ళు డిస్కస్ చేసి మిస్టేక్స్‌ని డిఫైన్ చేసి కొత్త లాజిక్స్ రాసి కోడ్ రాసేవాళ్ళు. తర్వాత ఎర్లీ 2000స్‌లో లేదా లేటర్ పార్ట్ ఆఫ్ 2000స్‌లో ఏమైందంటే మనకి స్టాక్ ఓవర్‌ఫ్లో లాంటి సైట్స్, గిట్ లాంటి సైట్స్ వచ్చినాయి. రైట్? రిపోజిటరీస్ ఉంటాయి అందులో. మనము స్టాక్ ఓవర్‌ఫ్లోలో మనకు కావాల్సిన కోడ్స్ అవి దొరుకుతాయి. మనం రాసుకోవచ్చు. ఓకే. స్టాక్ ఓవర్‌ఫ్లో తర్వాత ఏమైంది మనకి? ఓకే. మనకి ఏఐ వచ్చింది. ఓకే. ఒక 8 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, ఒక 6-8 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకంత స్టాక్ ఓవర్‌ఫ్లోలో దొరికేవి లేదా రిపోజిటరీస్ ఉండేవి. గిట్ రిపోజిటరీస్ ఉండేవి. వాటి నుంచి కోడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ ఏంటంటే ఏఐ డస్ 80% ఆఫ్ ద వర్క్. రైట్? సో, ఆటోమేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆటోమేట్ చేస్తుంది వర్క్‌ని. సో, ఏఐ డస్ 80% ఆఫ్ ద వర్క్. స్టాక్ ఓవర్‌ఫ్లో ఉంటే ఓ 40% చేసేది. 40% మనకు కోడ్ దొరికేది. దాని ప్రకారం లాజిక్ మనం కస్టమైజ్ చేసుకునేవాళ్ళం. రైట్? సో, ఏఐ వచ్చి 80% సో, ఆటోమేట్ చేస్తుంది వర్క్‌ని. రైట్? సో, డెవలపర్స్ తగ్గిపోతుంది. 5 మెంబర్స్ చేసే వర్క్ ఏఐ ఉంటే 2 మెంబర్స్ చేయగలరు. రైట్? సో, అలా. గాట్ ఇట్ ఆటోమేషన్ అండ్ టెక్నాలజీ. సో, దానివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ పాపులేషన్ పెరుగుతోంది. ఉన్న రిక్వైర్మెంట్ జాబ్స్‌కున్న డిమాండ్ ఏమో తక్కువుంది. బట్ పాపులేషన్ ఏమో పెరుగుతోంది. సో, దానివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతోంది. దట్స్ అదర్ టైప్. ఫ్రిక్షనల్ అంటే సెర్చ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. టైమ్ బిట్వీన్ జాబ్. ఓకే. ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంటంటే సెర్చ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ టు జాబ్ మధ్యలో మనం స్విచ్ చేస్తాం కదా! జాబ్ టు జాబ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. ఆ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఫేజ్ కింద వస్తుంది. అది ఫ్రిక్షనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ టెంపరరీ అనమాట. మళ్ళీ జాబ్ దొరికే వరకు. నెక్స్ట్ వచ్చేసి క్యాజువల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. క్యాజువల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది. సో, జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటారు కదా! క్యాజువల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. నెక్స్ట్ సీజనల్ ఎంప్లాయ్‌మెంట్. సీజనల్ జాబ్స్ చేసుకునేవాళ్ళు. ఆహ్, సీజనల్ జాబ్స్ అంటే మన టెక్ సైడ్ తక్కువ. బట్ వేరే ఇండస్ట్రీస్‌లో అక్కడ, ఇక్కడ మనకి సీజన్ బట్టి జాబ్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో అక్కడ. సో, అది సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే మోర్ వర్కర్స్ దాన్ ద రిక్వైర్డ్ ఆర్ రిక్వైర్మెంట్. డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ వర్కర్స్ ఎప్పుడైతే తి కావాల్సొస్తుందో దట్ కమ్స్ అండర్ ద డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. గాట్ ఇట్? నెక్స్ట్ క్లాసిక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. క్లాసిక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే వేజ్ నెగోషియేషన్ జాబ్ లాస్ అన్నమాట. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి అడుగుతాము. రైట్? మనం ఒకటి అడుగుతాం. వాళ్ళంత ఆఫర్ చేయరు. ఓకే. మనం ఒక ప్యాకేజ్ అడిగితే వాళ్ళంత ఆఫర్ చేయరు. ఆ నెగోషియేషన్‌లో లాస్ అయ్యే జాబ్‌ని క్లాసిక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. టెక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే టెక్నాలజీ మారుతుంది. బట్ మనం అప్‌డేట్ అవ్వట్లేదు. సో, అది టెక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. అండర్ ఎంప్లాయ్‌మెంట్ అంటే నాట్ యూజింగ్ ద ఎంప్లాయ్‌మెంట్ ఎఫెక్టివ్‌లీ. ఇవి 2 టైప్స్ ఉంటాయి. విజిబుల్, ఇన్విజిబుల్ అన్నమాట. నాట్ యూజింగ్ ద ఎంప్లాయ్‌మెంట్ ఎఫిషియంట్‌లీ ఆర్ నాట్ యూజింగ్ ద ఎంప్లాయ్ ఎఫిషియంట్‌లీ ఆర్ నాట్ యూజింగ్ ద ఎంప్లాయ్‌మెంట్ ఎఫిషియన్‌లీ ఏదైనా రావచ్చు. విజిబుల్, ఇన్విజిబుల్ 2 రకాలుంటాయి దాంట్లో. ఓకే. విజిబుల్ అంటే కనిపిచ్చేది. ఇన్విజిబుల్ అంటే కనిపియంది. రైట్? అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్స్ పర్స్పెక్టివ్‌లో తీసుకుందాం. ఎంప్లాయర్స్ పర్స్పెక్టివ్‌లో ఎంప్లాయ్‌కి ఉన్న స్కిల్స్‌ని సరిగ్గా యూజ్ చేసుకోకుండా ఎంప్లాయ్‌ని వేరే ప్రాజెక్ట్‌లో పెట్టడం. దానివల్ల ఎంప్లాయ్ మానేస్తే అదొకటి. రైట్? అది గాకుండా ఎంప్లాయీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు అంటే అదొకటి. సో, అలా 2 టైప్స్ ఉంటాయి. విజిబుల్, ఇన్విజిబుల్ అనమాట. రైట్. నెక్స్ట్ ఫిలిప్స్ కర్వ్. ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుందంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్లేషన్ హావ్ ఇన్వర్స్ రిలేషన్‌షిప్. రైట్? అన్‌ఎంప్లాయ్‌మెంట్ సో, ఇది గ్రాఫ్ బేసిక్‌గా. గాట్ ఇట్? ఇది గ్రాఫ్. ఇక్కడ ఏమనుంది? ఇన్‌ఫ్లేషన్ రేట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్. సో, ఇలా తీసుకున్నారు. ఇన్వర్స్ అనమాట. ఇన్వర్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింప్లిఫై చేస్తా చూడండి. ఇలా ఉంది మనకి. ఓకే. ఒక్క నిమిషం. వేరే లెట్స్ సీ. ఇట్లా ఉందనుకుందాం. సో, ఇలా ఉంది. హాఫ్ మూన్ టైప్‌లో ఉంది. ఐ అంటే ఇన్‌ఫ్లేషన్ అనుకుందాం. ఓకే. ఐ అంటే ఇన్‌ఫ్లేషన్. అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని యూ అనుకుందాము. యూ. ఓకే. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని యూ అనుకుంటే ఏం చెప్తోంది? ఇన్వర్స్ రిలేషన్‌షిప్ మీన్స్ ఒక అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇన్‌ఫ్లేషన్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఒక ఏమంటారు ఇప్పుడు ఫర్ ఇది షార్ట్ రన్ అనుకుందాం. అంటే దిస్ ఈజ్ సో కాల్డ్ షార్ట్ రన్. ఎప్పుడైతే ఎప్పుడైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది లోగా ఉందో రైట్? ఇన్‌ఫ్లేషన్ అనేది హైగా ఉంటుందని చెప్తుంది ఈ కర్వ్.
ఓకే. మనం హాఫ్ మూన్ కాకుండా పని చేద్దాం. మనం హాఫ్ మూన్ కాకుండా లెట్స్ డ్రా కొంచెం బెటర్‌గా డ్రా చేస్తాను నేను. సో, ఇలా అనుకుంటే ఇలా వస్తుంది బేసిక్‌గా. ఓకే. ఇది హాఫ్ మూన్ కాదులెండి. ఇలా ఇన్‌ఫ్లేషన్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అయితే ఏమంటుందది? వెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ లో. ఎప్పుడైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ లో, ఇది లో గదా! అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది లో ఉన్నప్పుడు ఇన్‌ఫ్లేషన్ అనేది హై. ఇగో హైకెళ్తుంది గదా! ఇది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ లో ఉన్నప్పుడు ఇన్‌ఫ్లేషన్ హై. అంటే ఇది నెగెటివ్‌లో ఉన్నప్పుడు ఇన్‌ఫ్లేషన్ హైకెళ్తోంది. ఓకే. ఓకే. వెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ లో ఉన్నప్పుడు ఇన్‌ఫ్లేషన్ హై. ఎందుకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ లో అంటే మ్యాక్స్ అందరి దగ్గర ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. అప్పుడేమవుతుంది? అందరి దగ్గర మనీ ఉంటాయి. అందరి దగ్గర మనీ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. అదొక సినారియో. ఇంకో సినారియో ఏంటంటే వెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ హై, ఎప్పుడైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ హై ఉందో, అంటే ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్టార్ట్ అయిందనుకుందాం. ఓకే. ఇన్‌ఫ్లేషన్ టెండ్స్ టు బి లో. సారీ. ఇన్‌ఫ్లేషన్ టెండ్స్ టు బి లో. ఇప్పుడు ఇది అన్‌ఎంప్లాయ్‌మెంట్ అవుతుంది. ఇది ఇన్‌ఫ్లేషన్ అవుతుంది. రైట్? ఇది అన్‌ఎంప్లాయ్‌మెంట్ అవుతే ఒకటి ఇన్‌ఫ్లేషన్ అవుతుంది. ఓకే. మామూలుగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎప్పుడు ఏమవుతుంది? లేబర్ ఒక డిమాండ్ పెరుగుతుంది. హైయర్ వేజెస్ వస్తాయి. హైయర్ వేజెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. నేను ఇందాక చెప్పా కదా! డిమాండ్ పెరుగుతుంది. ఓకే. ఏది అన్‌ఎంప్లాయ్‌మెంట్ తక్కువుంటే. అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ తక్కువుందంటే ఎంప్లాయ్‌మెంట్ హై ఉందని. అదే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువుంటే ఓకే. ఎక్కువ మందికి జాబ్ కావాలి. ఓకే. బట్ తక్కువ జాబ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? తక్కువ జీతానికే హైర్ చేసుకుంటారు. ఓకే. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది హై ఉంది. ఓకే. సప్లై ఆఫ్ ద లేబర్స్ అనేది ఎక్కువుంది. అప్పుడేమవుతుంది? చాలామందున్నారు మార్కెట్‌లో. జాబ్ చేయడానికి పొజిషన్స్ తక్కువున్నాయన్నప్పుడు ఏమవుతుంది? వేజెస్ కూడా తక్కువుంటాయి. రైట్? అప్పుడు లోవర్ వేజెస్ ఏమవుతుంది? స్పెండింగ్ తగ్గుతుంది. రైట్? స్పెండింగ్ తగ్గినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఓకే. ఇన్‌ఫ్లేషన్ లో అని చెప్పి ఫిలిప్స్ కర్వ్ చెప్తోంది. నెక్స్ట్ కుజ్నెట్ కర్వ్ ఏం చెప్తోంది? డెవలపింగ్ కంట్రీ హ్యాస్ ఎ ఎకనామిక్ డెవలప్‌మెంట్. డెవలపింగ్ కంట్రీ హ్యాస్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. And it takes place in inequality is high but will decrease later. Okay, developing country has economic development. It takes place in inequality is high but will decrease later. So ఇది ప్రపోజ్ చేసింది సైమన్ కజ్నెట్స్ అని ఉంటుంది నేమ్ యాక్చువల్లీ. సో అతని పేరు మీద ఇది వచ్చింది. సైమన్ కజ్నెట్స్ ఏం చెప్తున్నారంటే రిలేషన్షిప్ బిట్వీన్ మామూలుగా ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా ఇనీక్వాలిటీ. ఓకే. ఇనీక్వాలిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా ఇనీక్వాలిటీ ఏమని సజెస్ట్ చేస్తుందంటే ఎకనామీ గ్రో అవుతే ఇనీక్వాలిటీ పెరిగిపోతుంది. ఎకనామీ గ్రో అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీ గ్రో అయింది. ఎకనామీ గ్రో అయినప్పుడు ఏమవుతుంది? ఇనీక్వాలిటీ ఫస్ట్ అంటే ఎకనామీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ, ఎకనామీ అంటే మనీ అనుకుందాం. పెరిగినప్పుడు ఇది ఇట్లా పెరుగుతున్నప్పుడు ఇన్కమ్ ఇనీక్వాలిటీ ఇది కూడా పెరుగుతుంది. రైట్? తర్వాత ఏమవుతుంది? అయినా ఎకనామీ పెరుగుతే కొద్దీ ఇన్కమ్ ఇనీక్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. బికమ్స్ స్లో. ఇన్వర్టెడ్ యూ షేప్‌లోకి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అనుకుందామంటే రైజింగ్ ఇన్‌ఈక్వాలిటీకి ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రియలైజేషన్ ఏమైనా బిగిన్ అయిందనుకుందాం. ఓకే. అర్బన్ ఏరియాస్ అవన్నీ బెనిఫిట్ అయినాయి దానివల్ల. ఓకే. బిజినెస్ ఓనర్స్, వర్కర్స్ అందరూ డెవలప్ అయ్యారు. రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఏమవుతుంది? దానివల్ల వేజ్ గ్యాప్స్ వస్తాయి. ఓకే. ఇన్‌కమ్‌లో ఇన్‌ఈక్వాలిటీ వస్తుంది. అంతే గదా! ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు పీక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. పీక్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పీక్ వేజెస్ వస్తాయి. ఓకే. సో అప్పుడేమవుతుంది? ఒక పర్టిక్యులర్ చోట ఇండస్ట్రియలైజేషన్ అయినప్పుడు పీక్ వేజెస్ ఒక చోట వస్తే, ఇంకో చోట ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఇన్‌కమ్ ఇనీక్వాలిటీ వస్తుంది గదా! వేరే చోట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఏరియాలో ఒకవేళ ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. బి అనే ఏరియాలో ఏమవుతుంది? ఒకప్పటి వరకు ఈక్వల్‌గా ఉన్న వేజెస్ బి అనే ఏరియాలో తగ్గుతాయి. ఏ అనే ఏరియాలో హై అవుతాయి. ఇన్‌కమ్ ఈక్వాలిటీ వస్తుందన్నమాట. ఓకే.
సో, ఇప్పుడేమవుతుంది ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ రిచ్ అవుతారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ పూర్ అయిపోతారు. ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ. గాట్ ఇట్? నెక్స్ట్ లారెన్స్ కర్వ్ ఏం చెప్తోంది? లారెన్స్ కర్వ్ ప్రపోర్షన్ ఆఫ్ ద ఇన్‌కమ్ ఎర్న్డ్ బై ఎనీ గివెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే. లారెన్స్ కర్వ్ ఏం చెప్తుంది? ప్రపోర్షన్ ఆఫ్ ఇన్‌కమ్ ఎర్న్డ్ బై ఎనీ గివెన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే. సో, ఇది నార్మల్‌గా డెవలప్ చేసింది మ్యాక్స్ లారెన్స్ అంటారు. 1900స్‌లో ఎప్పుడో డెవలప్ చేశారు దీన్ని. సో, ఇదేం చెప్తుందంటే మన గ్రాఫ్ ఫార్మ్‌లో చూసుకుంటే ఇన్‌కమ్ ఒకటి, వెల్త్ ఒకటి చెప్తుంది. ఓకే. వెల్త్. సో, ఇదేం చెప్తుందంటే పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ ఇన్‌కమ్ ఎర్న్డ్ బై ద పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్. పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ ఇన్‌కమ్ ఎర్న్డ్ బై ద పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే. సో, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకుంటే మనకి ఎక్స్ యాక్సిస్ ఏం చెప్తోంది? పర్సెంటేజ్ ఆఫ్ ద పాపులేషన్. పూర్ నుంచి రిచెస్ట్‌కెళ్దాం. ఓకే. పూర్ నుంచి రిచెస్ట్. ఆ తర్వాత వై యాక్సిస్ ఏం చెప్తుంది? క్యుములేటివ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్‌కమ్ ఆర్ వెల్త్. ఓకే. ఇది చెప్తోంది. ఈ మధ్యలోంచి వెళ్ళేదే లైన్ ఆఫ్ ఈక్విటీ లేదా ఈక్వాలిటీ ఏదైనా అనుకుందాం. పర్ఫెక్ట్ ఈక్వాలిటీ లైన్. ఓకే. అంటే పాపులేషన్ పెరిగే కొద్దీ ఇన్‌కమ్ ఏమవుతోంది బేసిక్‌గా ఈ యొక్క గ్రాఫ్ ఉద్దేశ్యం. ఓకే. దాన్ని లారెన్స్ కర్వ్ అంటారు. ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ అలా జరుగుతోంది. పాపులేషన్ పెరిగే కొద్దీ. గాట్ ఇట్? నెక్స్ట్ వచ్చేసి గినీ కోఎఫిషియంట్. గినీ కోఎఫిషియంట్ ఏమో మెజర్స్ ద డిగ్రీ ఆఫ్ ద ఇన్‌ఈక్వాలిటీ ఇన్ ద ఇన్‌కమ్ ఆఫ్ ద పాపులేషన్. ఓకే. సో, 0-1. 0 అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 అంటే పర్ఫెక్ట్ ఇన్‌ఈక్వాలిటీ. ఓకే. సో, గినీ కోఎఫిషియంట్ ఎలా మెజర్ చేస్తాము? ఏరియా అబోవ్ ద ఎల్‌సి, ఏరియా బిలో ద ఎల్‌సి. రైట్? ఏరియా అబోవ్ ద ఎల్‌సి అండ్ ఏరియా బిలో ద ఎల్‌సి ఈస్ లారెన్స్ కర్వ్. సో, బేసిక్‌గా గినీ కోఎఫిషియంట్ ఏం చెప్పాలనుకున్నానంటే స్టాటిస్టికల్‌గా మెజర్ చేస్తాం. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ జస్ట్ అన్ ఓవర్‌వ్యూ కోసం ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ అనమాట. ఇది మామూలుగా గినీ కోఎఫిషియంట్ వచ్చేసి ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ మీద ఫోకస్ చేస్తుంది. 0 అంటే పర్ఫెక్ట్‌గా ఇన్‌ఈక్వల్. ఓకే. 1 అంటే సారీ. 0 అంటే పర్ఫెక్ట్‌గా ఈక్వల్. 1 అంటే పర్ఫెక్ట్‌గా ఇన్‌ఈక్వల్. ఎవ్రీవన్ హాస్ సేమ్ ఇన్‌కమ్. 0 అయితే. 1 అనుకో ఒక పర్సన్‌కి ఎక్కువ ఉంటుంది. ఇంకో పర్సన్ తక్కువ ఉంటుంది. లేదా 1 హాస్ హై, అదర్ హాస్ లో అని 1 డిఫైన్ చేస్తుందన్నమాట. ఓకే. సో, గినీ కోఎఫిషియంట్ ఈక్వల్స్ టు ఏరియా అబోవ్ లైన్ ఆఫ్ ఈక్వాలిటీ ఆర్ ఏరియా అబోవ్ ద లైన్ ఆఫ్ ఈక్వాలిటీ లేదా లారెన్స్ కర్వ్ ఏదైనా అనుకోవచ్చు. P ఈస్ ఏరియా అండర్ ద లారెన్స్ కర్వ్. ఓకే. లారెన్స్ కర్వ్ ఇది ఏరియా అబోవ్, ఏరియా బిలో. ఓకే. సో, నార్మల్‌గా ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఇది. లార్జర్ ద ఏరియా అబోవ్ ద లారెన్స్ కర్వ్ ఉంటే, ఇప్పుడు ఏరియా అబోవ్ ద లారెన్స్ కర్వ్ ఏమవుతుంది? ఇది లారెన్స్ కర్వ్ అంటే దీనిపైన ఏమవుతుంది? ఇన్‌కమ్ పెరిగిపోతుంది. కానీ పాపులేషన్ పెరగట్లేదనుకో ఏమవుతుంది? ఇన్‌ఈక్వాలిటీ పెరిగిపోద్ది గదా! రైట్? ఎందుకంటే ఇన్‌కమ్ పెరిగిపోతుంది. ఓకే. పాపులేషన్ పెరగట్లేదు. అంటే లిమిటెడ్ పాపులేషన్ దగ్గర హెవీ మనీ ఉన్నాయని. అంతే గదా! సో, పాపులేషన్ పెరిగే కొద్దీ ఇన్‌కమ్ పెరుగుతుంది అంటే అందరికి సమానంగా ఇట్స్ లైక్ మనీ ఎర్న్ చేసుకునే అవకాశం వస్తుంది. కానీ సర్టైన్ చోట పాపులేషన్ ఆగిపోయింది. పాపులేషన్ ఇక్కడ వరకే ఉంది. కానీ ఇన్‌కమ్ మాత్రం పెరుగుతోంది అంటే ఏంటి ఉద్దేశ్యం? సో, ఈ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేయట్లేదు. సో, అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా ఇన్‌ఈక్వాలిటీ వచ్చేస్తుంది గదా! సో, అది చెప్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ఓ. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే. ఓకే. ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ రీప్లేస్డ్ బై ఎన్ఎస్ఓ. దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కింద రీప్లేస్ చేశారు. ఓకే. సో, ఇక్కడి వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ అయిపోయింది. థాంక్ యూ ఎవరీవన్. హోప్‌ఫుల్లీ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. రేపటి టాపిక్‌లో మనం పవర్టీ డిస్కస్ చేసుకుందాం. సో, యాహ్! రేపటి రేపటి క్లాస్‌లో విల్ డిస్కస్ ద పవర్టీ. యాస్ ఆఫ్ నౌ ఇక్కడి వరకు మీకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ అర్థమైందనుకుంటున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ అవన్నీ వాటి గ్రాఫ్స్ అవన్నీ అర్థమయ్యాయనుకుంటాను. యాహ్! ఇది ఒకసారి గో త్రూ అవ్వండి. నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.